హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు రాజస్థాన్లోని హనుమాన్గఢ్ నుంచి వీడియో పంపించడం జరిగింది. ఇక్కడ మీకు అతి తక్కువ ధరలో సైవాల్ ఆవులు మంచి క్వాలిటీ దొరుకుతాయి. మనకు గంగానగర్లో, శ్రీ గంగానగర్లో, హనుమాన్గఢ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డోలుబాయ్ పంపించడం జరిగింది. ఇక్కడ మీకు 30-45 వేల నుంచి మంచి మంచి ఆవులు ఉంటాయి. 65-70 వేల వరకు ఉంటాయి. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మంచి బ్రీడ్కి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే, రైతుల దగ్గర 200-300 ఆవులు ఒక్కొక్క రైతు దగ్గర ఉంటుంది. వీళ్ళ ఫామ్లో నచ్చకున్నా వేరే రైతు దగ్గర వెళ్ళి మనము నచ్చిన ఆవు తీసుకోవచ్చు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అక్కడ పేపర్ వర్క్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. 1,25,000 హైదరాబాద్కి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రైజెస్ అయితే మీకు 35,000-45,000 నుంచి మంచి క్వాలిటీ ఆవులు ఉన్నాయి. అదే దూడలు అయితే తక్కువ రేటుకు ఉన్నాయి. 15,000-20,000 మంచి మంచి దూడలు ఉంటాయి. ప్రెగ్నెంట్ ఆవులు అయితే 25,000 నుంచి 35,000 మధ్యలో ఉంటాయని చెప్పడం జరిగింది. సైవాల్, రాఠీ, థార్పార్కర్ ఈ 3 రకాల ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు వీడియోలో. మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా, చోలిస్తానీ కావాలన్నా, ఎలాంటి ఆవులు కావాలన్నా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్. థార్పార్కర్ కావాలన్నా, లేదు మనకు కొన్ని జెర్సీకి క్రాస్ ఉన్న ఆవులు ఉంటాయి. కొంతమంది ఎక్కువ మంది జెర్సీ ఆవులు మేపుతుంటారు. క్రాస్ ఉంటే రోగాలు ఎక్కువ రావు, సైవాల్కి జెర్సీ క్రాస్ ఉంటాయని ఆ విధంగా కూడా కావాలన్నా కూడా కావాల్సిన వాళ్ళు కొంచెం తక్కువ ధరకు దొరుకుతుంది వీళ్ళ దగ్గర. అవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మెయిన్గా ఏంటంటే సైవాల్ ఆవులు ప్యూర్ క్వాలిటీ కావాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి డోలుబాయ్కి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు. మనకు ప్యూర్ క్వాలిటీ ఆవులు అయితే 5-6 లీటర్ పూటకి పెట్టుకోవచ్చు. అదే క్రాస్ జెర్సీకి క్రాస్ ఉన్న ఆవులు 20 లీటర్ల వరకు కూడా ఇస్తాయని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కువ శాతం వీళ్ళైతే రైతుల దగ్గర ఎక్కువ మనకు ఒక 200 కిలోమీటర్ రేడియస్లో మన ఇష్టం ఉన్న ఆవులు తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రైతు దగ్గర 100 ఉంటాయి, 200 ఉంటాయి, 150 ఉంటాయి, 50 ఉంటాయి. ఒక్కొక్క దగ్గర 3-4 అది ఓపెన్ గ్రేజింగ్లోనే మేస్తుంటాయి. ఇలా కట్టేయరు. ఇవి వీళ్ళ ఫామ్లో తెచ్చి కట్టేసి వీడియో తీయడం జరుగుతుంది. ఎక్కువ శాతంగా ఓపెన్ గ్రేజింగ్ ఉంటుంది. అక్కడ ఫీడింగ్ తక్కువ ఉంటుంది. మనతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఫీడింగ్ తక్కువ ఇస్తారు, అయినా అవి మంచి మిల్క్ ఇస్తాయి. ఇక్కడ వస్తే మంచి మిల్క్ దానికన్నా ఎక్కువ మిల్క్ ఎందుకు ఇస్తాయంటే, ఇక్కడ మనం పచ్చిగడ్డి వేస్తాము, ఎండుగడ్డి వేస్తాము, దానా ఇస్తాము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడికన్నా కంపేర్ చేసుకుంటే మన సైడ్ కొంచెం మంచి మిల్క్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ శాతంగా 15-20 రోజులలో డెలివర్ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులే తీసుకోవాలి. ఈనిన ఆవులు అంత దూరం నుంచి ట్రాన్స్పోర్టేషన్ 4-5 రోజుల జర్నీ ఉంటుంది కాబట్టి మనకు రొమ్ములు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనకు ప్రెగ్నెంట్ ఆవులు తీసుకుంటే వచ్చిన తర్వాత మనకు ఫ్రెష్గా ఉండి యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ ఈనడం జరుగుతుంది. ఆ విధంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేసి ఇంకా రేట్ కూడా అక్కడ మాట్లాడి తీసుకొని వెళ్ళచ్చు. రూమ్ అదంతా ఫ్రీ ఇస్తున్నాం అక్కడ. లేదు మీరు వాళ్ళ ఇంటికాడ డైరీ దగ్గర ఉండకపోయినా పక్కకు హోటల్స్ ఉంటాయి, లాడ్జ్లు ఉంటాయి, అక్కడ కూడా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఆ విధంగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. ఇలాగనే మన ఛానల్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.